ఈ ఏడాది సంక్రాంతికి మాదిరిగానే దసరా రష్ కూడా ఉంటుందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. చివరకు లాస్ట్ ఇయర్ లానే పొరుగు భాష చిత్రాలకు ఛాన్స్ ఇచ్చినట్లున్నారు మన హీరోలు. దశమి కన్నా ముందే వస్తున్నాడు వెంకటేష్. మరి పండుగను మన స్టార్స్ క్యాష్ చేసుకోనట్లేనా? ఆ సీనియర్స్ రావట్లేదా? టాలీవుడ్ లో 2026 సంక్రాంతి సినిమాల మధ్య పోటీ భలే రంజుగా సాగిందనుకుంటే దశమికి రష్ మెల్లిగా తగ్గిపోతుంది. గత ఏడాది దసరాను క్యాష్ చేసుకోలేకపోయింది తెలుగు ఇండస్ట్రీ. కాంతార చాప్టర్ 1 ఇడ్లీ కడాయిలను తేల్చుకోమని వదిలేసింది. ఈ దసరా గతంలా ఉండదులే అనుకుంటే మళ్లీ పొరుగు భాషా చిత్రాలే తొందరపడుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్, జైలర్ 2, ధనుష్, ఓం దసరాను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్స్ చెప్పేశాయి. శివకార్తికేయన్, సేయాన్ కూడా అక్టోబర్ బరిలోనే దిగుతున్నట్లు టీం ఇప్పటికే వెల్లడించింది. గత సంక్రాంతికి హిట్ కొట్టి ఈ పొంగల్కు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫీస్ట్ ఇచ్చిన వెంకటేష్ ఆదర్శ కుటుంబంతో దసరాకొస్తాడనుకుంటే అంతకన్నా ముందే దిగిపోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే యంగ్ హీరో రోషన్ ఫిలిం ఏదో ఇది దసరాకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఖచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పలేదు. గత ఏడాది రావాల్సిన విశ్వంబర ఈ సమ్మర్కొస్తుందని స్వయంగా చిరంజీవినే అనౌన్స్ చేశారు. కానీ విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా డిలే అవుతోందని వెల్లడించారు. సమ్మర్ దాటిపోయినా సినిమా ఎప్పుడొస్తుందో అప్డేట్ లేదు. దసరాకొస్తుందని గాసిప్స్ వినిపించినప్పటికీ రజనీ రాకతో నిర్ణయం మార్చుకున్నారని టాక్. నాగార్జున మైల్ స్టోన్ మూవీ కింగ్ 100 కూడా దసరాకే వస్తుందని బజ్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు టైట్లే రివీల్ కాలేదు. బాలయ్య కూడా ఇదే పండగకు బరిలోకి దిగుతాడు అనుకుంటే డిసెంబర్ డేట్స్ కోసం చూస్తున్నట్లు సమాచారం. ఫౌజీ కూడా విజయదశమి రేస్ నుండి తప్పుకొని ఈ రెండుకు వెళ్లిపోయింది. దసరా సీజన్లో సరైన మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ కు మరోసారి నిరాశే తప్పదా? రితికా నాయక్ అండ్ యుక్తి తరేజా గత ఏడాది టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీస్. మిరాయ్తో రితికా, కే ర్యామ్తో యుక్తి కేక పుట్టించారు. ఇప్పుడు ఈ ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్ నెలకొనబోతోంది. తమ నెక్స్ట్ సినిమాలతో ఒకరికొకరు ఒకే రోజు వార్కి దిగుతున్నారు. ఫస్ట్ సినిమాతోనే కొంతమంది హీరోయిన్స్ ఆడియన్స్ దిల్ దోచేస్తే ఇంకొంతమంది భామలకు కాస్త టైం పడుతోంది. కానీ సడన్ గా యూత్ హార్ట్ థ్రోబ్స్ గా మారిపోతుంటారు ఇంకొందరు. అలా గత ఏడాది లేట్ రికగ్నైజ్ తెచ్చుకున్న భామలు రితికా నాయక్ అండ్ యుక్తి తరేజా. మిరాయ్తో వైబ్ బేబీగా చేరువైంది రితికా. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసింది. రితికాకి కూడా ఇది డెబ్యూ ఫిలిం కాదు. విశ్వక్షేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా కనిపించిన ఈ బ్యూటీ నాని హాయ్ నాన్నలో స్మాల్ రోల్ చేసింది. సోలో హీరోయిన్ గా ఫుల్ లెంత్ రోల్లో కనిపించింది మాత్రం మిరాయ్లోనే. గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన కే ర్యాంప్ లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది హర్యానా గర్ల్ యుక్తి తరేజా. ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి నయా సెన్సేషన్ అయింది. కానీ ఇది ఆమె ఫస్ట్ ఫిలిం కాదు. 2 ఏళ్ల క్రితం నాగశౌర్య హీరోగా నటించిన రంగబలితో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది యుక్తి. సినిమా ఫ్లాప్ వల్ల పెద్దగా క్రేజ్ రాలేదు. కే ర్యాంప్ ఆమెకు రికగ్నిషన్ తెచ్చిపెట్టింది. ఈ నయా సెన్సేషనల్ బ్యూటీస్ వచ్చే నెలలో ఒకే రోజు తలబడబోతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజ్లో వైబ్ బేబీ నటిస్తూ ఉండగా ఆగస్ట్ 7న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది మూవీ. ఇక తాజాగా ఇదే డేట్ పై ఖర్చీఫ్ వేసింది యుక్తి నటించిన కింగ్ జాకీ క్వీన్. ఈక్షత్ శెట్టి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా, బ్రదర్ శశి ఓదెలా యుక్తి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు కేకే గత ఏడాది మరణించారు. దీంతో రిలీజ్ ఆలస్యమైంది. వచ్చే నెలలో పరీక్షకు సిద్ధమవుతోన్న రితికా అండ్ యుక్తిలో విన్నర్ ఎవరవుతారో చూడాలి. మేకోవర్స్, ఎక్స్పెరిమెంట్స్ చెప్పుకోవడానికి తప్ప హిట్స్ తెచ్చిపెట్టవని సూర్య త్వరగానే గ్రహించాడా? ప్రయోగాలను పక్కన పెట్టి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రాలతో ఎంటర్టైన్ చేయబోతున్నాడా? ఇకపై సూర్య నుండి సంథింగ్ డిఫరెంట్ స్టోరీలు చూడబోతున్నామా? ఈ స్టార్ తన ఫ్యాన్స్ కు బర్త్డే ట్రీట్ ఇవ్వబోతున్నాడా? ఎక్స్పెరిమెంట్స్, మేకోవర్స్ వల్ల కలెక్షన్స్ రావని కంగువా, రెట్రో చిత్రాలతో త్వరగానే బోధపడింది సూర్యకు. అందుకే ఓల్డ్ ఫార్మాట్ లోకి వచ్చేసి యాక్షన్ ఎంటర్టైనర్ కరుపుతో హిట్ కొట్టేశాడు. తన నుండి తమిళ ఫ్యాన్స్ కమర్షియల్ యాంగిలే కోరుకుంటున్నారని గ్రహించిన సూర్య నెక్స్ట్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. వెంకీ అట్లూరితో కలిసి ఫక్తు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా విశ్వనాథన్ సన్స్ తో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సూర్య. ఏజ్ గ్యాప్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిలిం. అలాగే ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్తో సూర్య 47 ఫినిష్ చేశాడు. ఇది కూడా యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నాడట దర్శకుడు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సూర్య 48 సోషల్ డ్రామాగా రాబోతోందని సమాచారం. తనపై ప్రయోగాలను చేసుకోవడం మానేసి కథల సెలక్షన్స్ లో డిఫరెన్స్ చూపిస్తున్నాడు సూర్య. ఓవైపు డిఫరెంట్ కంటెంట్ ప్లస్ కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఈ జూలై 23న సూర్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు బోల్డ్ ట్రీట్స్ ఉన్నాయని తెలుస్తుంది. విశ్వనాథన్ సన్స్ నుండి సూర్య పాడిన సాంగ్ తో పాటు 47th ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉందని కాలీవుడ్ బజ్. ప్రేమలో భారీ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మోహన్ చూడలేదు మమితా బైజు. తమిళంలో క్రేజీ ఆఫర్స్, అందులోనూ స్టార్ హీరోలతో నటించే ఛాన్సెస్ రావడంతో కేరళ ఆడియన్స్తో టచ్ కోల్పోయింది.
2.5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఓనం పండుగకి సొంత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోన్న మమితకు ఆ దర్శకుడు మరో హిట్ సిద్ధం చేశాడా? ప్రేమలతో సౌత్ కుర్రకారు మొత్తాన్ని ఫ్లాట్ చేసిన మలయాళ కుట్టి మమితా బైజు మాలీవుడ్ లో 15 సినిమాలు చేసిన రాణి లక్ క్రేజ్ ఈ మూవీతో గెయిన్ చేసింది. ఇంకే ఉంది, మేకర్స్ ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. ముఖ్యంగా కోలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ అయింది. డ్యూడ్ సినిమాతో మమిత పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది, కానీ ఏకంగా స్టార్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మమితా బైజు. కరాతో ఇటీవల పలకరించింది బ్యూటీ, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ విజయ్ జననాయకంతో పాటు సూర్య, విశ్వనాథన్ సన్స్ తో బ్యాక్ టు బ్యాక్ పలకరించేయబోతోంది. ప్రేమలు తర్వాత కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న మమితా బైజు మళ్లీ మాలీవుడ్ మొహం చూడలేదు. 2.5 ఏళ్ల నుండి మరో సినిమా రాలేదు. సొంత ఆడియన్స్ కు దూరమైతే తన ఉనికికే ముప్పని గ్రహించిన మమిత ఈ ఓనంకు బెత్లహాం కుటుంబ యూనిట్ తో పలకరించేస్తోంది. నివిన్ పాలి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గిరీష్ ఏడి దర్శకుడు. ప్రేమలతో మమితను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మార్చేసిన గిరీష్ ఈ సినిమాతో ఆమెకు మరింత స్టార్దం తెచ్చిపెడతాడేమో చూడాలి. బాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్స్ లేదంటే లవ్ స్టోరీలు, వార్ డ్రామాలకే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. కామెడీ మూవీస్ ను లైట్ తీసుకున్నారు. హారర్ అయినా, రొమాంటిక్ కామెడీ అయినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే మళ్లీ హిలేరియస్ చిత్రాలకు పూర్వ వైభవం వచ్చినట్లే కనిపిస్తోంది. దానికి ఎగ్జాంపుల్ ఈ చిత్రాలే. యాక్షన్ చిత్రాలు, రొమాంటిక్ చిత్రాలతో బీటౌన్ ఆడియన్స్ కు బోర్ కొట్టేసిందో లేక ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారో కానీ గత ఏడాది తిప్పికొట్టిన కామెడీ జోనర్ ను ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నారు. హౌస్ఫుల్ 5, సన్ ఆఫ్ సర్దార్ 2, మస్తీ 4, జానీ LLB 3, భూత్ని గత ఏడాది డిజాస్టర్స్ గా మారాయి. కానీ 2026లో కామెడీ చిత్రాలకు పట్టం కడుతున్నారు. సమ్మర్ బరిలోకి దిగిన అక్షయ్ కుమార్ హారర్ కామెడీ భూత్ బంగ్లాను ఎంత పెద్ద హిట్ చేశారో అందరికీ తెలిసిందే. తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్న రొమాంటిక్ కామెడీ డ్రామా కాక్టైల్ 2ని కూడా మెల్లిగా హిట్ చేసేశారు ఆడియన్స్. వారం గ్యాప్ లో వచ్చిన అక్షయ్ కుమార్ అడ్వెంచర్ కామెడీ ఫిలిం వెల్కమ్ టు ద జంగిల్ కు మిక్స్ టాక్ వచ్చింది. కట్ చేస్తే థియేట్రికల్ రన్ ముగిసేసరికి 190 కోట్లు కొల్లగొట్టి హిట్ అనిపించుకుంది. రీసెంట్లీ రిలీజ్ అయిన ధమాల్ 4 కు కూడా తొలుత నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినా సరే తట్టుకొని నిలబడి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంకా 25 నుంచి 40 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందని సమాచారం. ఈ వారం అక్కడ పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా గట్టెక్కేసినట్లే అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి కామెడీ ఎంటర్టైనర్స్ కు గత ఏడాదిలో కాకుండా మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. మూవీ మిక్సర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. విజయ్ దళపతి లాస్ట్ ఫిలిం జననాయకన్ నుండి మరో సింగిల్ రిలీజ్ అయింది. జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. మమితా బైజు, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కుతోంది. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని కేవిన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. మాధవ్ నటించిన GDN న్యూ రిలీజ్ డేట్ ప్రకటించింది మూవీ టీం. జూలై 17న రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దుషారా విజయన్, ప్రియమణి, సత్యరాజ్, జయరాం కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.